హలో ఎవ్రీవన్, లెట్స్ మేక్ హోమ్ మేడ్ పన్నీర్. ఈ మధ్య చూస్తున్నాం కదా, ఫేక్ పన్నీర్ అనేది తయారు చేసేసి అమ్మేస్తున్నారంట. మనం ప్రోటీన్ కోసం అని చెప్పేసి పన్నీర్ కొనుక్కుంటున్నాం, కానీ అది ఒరిజినల్ పన్నీరా లేకపోతే ఫేక్ పన్నీరా అనేది మనకు అర్థం కాదు. మనం తెచ్చేసుకొని కర్రీ చేసేసుకొని తినేస్తాం అనమాట. దానివల్ల ప్రోటీన్కి బదులు ఇంకా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. దానికన్నా మనం ఇంట్లోనే పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పన్నీర్ అనే కాదు, చాలా ఫుడ్ ఐటమ్స్ ఫేక్ వస్తున్నాయి. లైక్ నెయ్యి కానీ, ఏదైనా డైరీ ప్రొడక్ట్‌కి సంబంధించినవి చాలా వరకు ఫేక్ వస్తున్నాయి. అలా కాకుండా మనం మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి వీలైన వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది. అన్నిటిని బయట కొనుక్కొని తిన్నామంటే మన హెల్త్ అయితే అంత మంచిగా ఉండదు. సో ఈరోజైతే మనం పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటేనే మనం పన్నీర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. నేనైతే 750 ml వరకు పాలు తీసుకున్నాను. మనం తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి, అందులో ఉన్న వెన్న శాతాన్ని బట్టి మనకి పన్నీర్ అనేది రెడీ అవుతుందన్నమాట. అందుకే కొంచెం మంచిగా చిక్కగా ఉండే పాలతో అయితే ప్రిపేర్ చేసుకుంటే పన్నీర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో మనం కొంచెం కొంచెంగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే పాలు ఇలా చక్కగా విరిగిపోతాయి అనమాట. ఇలా విరిగిపోయిన పాలని వడకట్టేసుకొని ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని తీసుకోండి. మనం నిమ్మరసం యూజ్ చేసాం కాబట్టి కొంచెం పుల్లుగా అనేది అనిపిస్తుంది అనమాట. అలా అనిపించకుండా ఉండాలి అంటే విరిగిపోయిన పన్నీర్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేశారంటే అలా అనిపించదు. అలా వడకట్టేసుకున్న తర్వాత ఇలా కింద హోల్స్ ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి. ఆ గిన్నె మీద ఒక క్లాత్ పెట్టేసుకొని అందులో విరిగిపోయిన మన పన్నీర్ ఉంది కదా, దాన్ని వేసేసుకోండి. కింద హోల్స్ ఉంటేనే మనకి వాటర్ అనేది పోతుందనమాట, లేకపోతే వాటర్ అందులోనే ఉండిపోతాయి. ఇలా క్లాత్ని మంచిగా కవర్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టేసుకోండి. మా ఇంటి దగ్గర ఇలా చిన్న చిన్న రాళ్ళు ఉంటే నేనైతే వాటిని పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం అందరి ఇళ్ళలో చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. 2-3 అవర్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పన్నీర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొన్ని రోజుల వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే పన్నీర్ని బయట ఫేక్ పన్నీరా లేకపోతే రియల్ పన్నీరా అని తెలియక కొనుక్కొచ్చుకొని తినేసి హెల్త్ పాడు చేసుకోవటం ఎందుకు చెప్పండి. చక్కగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. పాలు కూడా ప్యాకెట్ పాలు కన్నా మనకి బఫెలో మిల్క్ డైరెక్ట్గా పోస్తారు కదా, వాళ్ళ దగ్గర పాలు తీసుకొని ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ప్యాకెట్ పాలల్లో కూడా అంత మంచిగా ఏమనిపించదు. ఇలా ప్రిపేర్ చేసుకోండి. కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. కట్ చేసిన తర్వాత కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పన్నీర్ అయితే. చాలా సింపుల్ కదా, మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. అలాగే ఈ పన్నీర్తో ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.